నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. విజయవాడ పోలీసు సంఘం పరిధిలో రచ్చ మొదలైంది. అసలు ఆ రచ్చకు దారితీసిన కారణాలేంటి? ఎందుకు పోలీస్ సంఘం వర్సెస్ సిపిగా వ్యవహారం మారిపోయింది? మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఉన్నారు ఫోన్ లైన్‌లో. సుభాకర్ గారు, ఏంటి రచ్చ? ఎందుకు మొదలైంది? ఏ తీరాలకు చేరబోతుంది ఇది? ఈ నెల 12వ తారీఖున హ్మ్. తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతిలో హ్మ్. జగన్ భక్త ఐపీఎస్లు అనే శీర్షిక ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. హ్మ్. ఈ కథనం తాడేపల్లి శిబిరం ఉలిక్కిపడిందనే చెప్పాలి. హుహు. ఈ కథనాన్ని ఖండించేందుకు ఒక భారీ హైడ్రామా నడిచింది. హ్మ్. తప్పులు రాస్తే ఊరుకోం, శిక్షిస్తాం, కేసులు పెడతాం అని హెచ్చరిస్తున్నట్లుగా హ్మ్. ఐపీఎస్ అధికారుల సంఘం లెటర్ హెడ్ తో ఒక ప్రకటన వెలువడింది. హ్మ్. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యదర్శి అదనపు డీజీ ఆర్కే మీనా తరపున హ్మ్. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాత హ్మ్. ఫర్ సంతకం చేశారు హుహు. అసోసియేషన్ కార్యదర్శి తరపున. ఓకే. నిజానికి క్రాంతి రాణా తాత ఏదైతే విజయవాడ పోలీస్ కమిషనర్ ఉన్నాడో ఆయన ఐపీఎస్ సంఘంలో కేవలం సభ్యులు మాత్రమే, ఓకే. 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 కనీసం ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా కాదు ఆయన. హ్మ్. 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 అయినా సరే ఫర్ సంతకం పెట్టడం, మీనాకి తెలవకుండా ఆ సంతకం పెట్టడం అనేది పోలీసు ఈ అసోసియేషన్ ఐపీఎస్ సంఘంలో ఒక కలకలం రేపిందని చెప్పాలి. హ్మ్. దీంట్లో అసలు నన్ను సంప్రదించకుండా మీరు ఎలా ఖండనిస్తారు? నాకు తెలియకుండా, నా అనుమతి లేకుండా. హ్మ్. అట్లా ఎందుకు జరిగినట్టు? తన అనుమతి లేకుండా సిపి ఎందుకు ముందడుగు వేసినట్టు? అసలు ఏం జరిగింది? ఆ మతలబేంటి? దాన్ని ఇక ఎవరైతే ఐజీ మీనా స్వయంగా క్రాంతి రాణాకి ఫోన్ చేసి మీ సంతకం నేను ఫోర్జరీ చేస్తే నేను పెడితే మీరు ఊరుకుంటారా? నా అనుమతి లేకుండా కనీసం ఫోన్ లో కూడా నన్ను సంప్రదించకుండా ఆ పని చేయటం ఏంటి? నేను పోలీస్ కంప్లైంట్ కమిషనరేట్ పరిధిలోనే ఓ పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనే లెవెల్ కి వెళ్ళింది అనేది దానికి ఆయన ఇచ్చుకున్న సంజాయిషి. అది పైనుంచి ఒత్తిడి. ఆ పైనుంచి అంటే ప్యాలెస్ ఒత్తిడి అని మనం చెప్పుకోవాలి. దానికి ఆ సంతృప్తి చెందని మీనా ఈ వివాదాన్ని డీజీపీ వద్దకు తీసుకెళ్లాడని తెలుస్తుంది. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో జరిగిన ఇంకొక విషయం ఏంటంటే, చంద్రబాబుని కొంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కలిశారు హైదరాబాద్‌లో అనే ఒక వార్త కూడా బయటకొచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు ఈ ఐపీఎస్‌ల మధ్యలో జరిగినటువంటి ఈ వ్యవహారం, ఈ అసంతృప్తులు, ఇవి ఇంకాస్త పెరిగే అవకాశం కనపడుతుందేమో గదా! అంటే వాళ్ళు కలిసి వివరణ ఇచ్చుకున్నారట చంద్రబాబుకి. అది వార్త మొన్న. అవును. సో, ఇంకాస్త ఈ అసంతృప్తత ఈ అంటే ఐపీఎస్‌ల మధ్యలో లేకపోతే ఐఏఎస్‌ల మధ్యలో ఇలా ఏమన్నా పెరుగుతున్న వాతావరణం కనబడుతుందా? విభజన, అనుకూల, వ్యతిరేక, తటస్థ అనేది 3 వర్గాలుగా ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి స్వప్రయోజనాల కోసం, వైసీపీ పార్టీ కోసం ఎవరైతే ఉత్సాహంగా పనిచేయాలనుకుంటారో, పనిచేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు అని తటస్థులు ఆఫీసర్లుగా, అధికారులుగా మనకెందుకు వచ్చింది గొడవ అనేది ఏదైతే మెదలకుండా వాళ్ళు తప్పును కూడా తప్పని ఖండించకుండా, ఆ తప్పును ఎంకరేజ్ చేయకుండా సైలెంట్ గా ఉంటున్న అధికారుల్లో ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించి లైన్ క్రాస్ చేసి ఓవర్ గా రియాక్ట్ అవుతూ వైసీపీ కార్యకర్తల మాదిరి అధికారులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళల్లో ఇప్పటికే ఒక రకమైన ఆందోళన మొదలైంది అనేది వాళ్ళలో నడుస్తున్న చర్చ. మరి ఇప్పుడు అదే నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఈ వ్యవహారం, ఈ అసంతృప్తులు కాస్త ఎక్కడి వరకు వెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు మీనా డీజీపీకి ఫిర్యాదు చేస్తాడు. ఆ తర్వాత చర్యలు ఎలా ఉంటాయి? పోలీస్ సంఘం ఇంకా ఎలా స్పందిస్తుంది? ఇక్కడ డీజీపీకి ఫిర్యాదు చేస్తారు. డీజీపీ ఏంటని దృష్టి సారిస్తే మళ్ళీ అది ఇంకొక ఏడీజీ, ఇంకొక డీజీ లెవెల్ పోస్ట్ లో ఎవరైతే ఇంటెలిజెన్స్ ఐజీ సీతారామయ్య ఉన్నారో నా తప్పేం లేదు, సీతారామయ్య అని సీతారామయ్య దగ్గరికి ఏంటిది పరిస్థితి అంటే అది నా తప్పేం లేదు, ప్యాలెస్ తప్పు, అక్కడి నుంచి ఇవ్వమంటే ఇచ్చాము. ఇదంతా కూడా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, దానికి ఒక అసోసియేషను, బాధ్యత గల విజయవాడ పోలీస్ కమిషనర్ పదవిలో ఉండి ఆయనకు అనుమతి లేకుండా సంతకం పెట్టడం అనేది అధికారుల్లోనే ఇది తీవ్ర చర్చనీయాంశం.
దాన్ని అది వాళ్ళ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఆ వార్త ఇప్పుడు అది ఒక రకంగా చెప్పాలంటే ఆ స్థాయి అధికారులు ప్రజల్లో చులకనయ్యే పరిస్థితికి వచ్చిందని చెప్పాలి. సో పైనుంచి ఆదేశాలతోనే ఇలా జరిగిందని అనుకోవచ్చు ఒక మాటలో ఇంకా ఈ విషయాన్ని. పైనుంచి ఎటువంటి డైరెక్షన్ లేకుండా తనంతా తాను స్వయంగా ఒక పోలీస్ కమిషనర్ ఆ రకమైన లెటర్ అసోసియేషన్ తరపున, సంఘం తరపున లెటర్ కి ఫర్ సంతకం పెట్టి రిలీజ్ చేస్తారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంకా నేరుగా ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. నేరుగా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవడానికి కూడా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇలాంటి సంఘటనలు చూస్తే సిద్ధమైనట్టే కనబడుతుందేమో కదా వాతావరణం. ఇక్కడ మనం సంతోషించాల్సింది ఏంటంటే డీజీ మీనా తరపున ఫర్ సంతకం విజయవాడ పోలీస్ కమిషనర్ చేశారు. ఆ విజయవాడ పోలీస్ కమిషనర్ కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డో, లేళ్ల అప్పిరెడ్డో, లేకపోతే ఇంకొక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో సంతకం పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు పోలీస్ సంఘం తరపున. రైట్. అలాంటి పరిస్థితులే కనబడుతున్నాయి బహుశా బ్యూరోక్రసీలో కూడా. రైట్, థ్యాంక్ యూ సుభాకర్ గారు. చూద్దాం ఇది ఏ తీరాలకో చూద్దాం, మరి ఈ వ్యవహారం కాస్త ఇటువైపు దారి తీస్తుందో. థ్యాంక్ యూ.